యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 34:16 వచనం. దేవుని ఆత్మ పోగొట్టుకున్న వ్యక్తులను గూర్చి, దేవుని ఆత్మ లేని బిడ్డల్ని గూర్చి ఇక్కడ కొన్ని విషయాలు చెప్పబడ్డాయి. ఆ మాటలు చదువుతాను, వినండి. 34:16 వచనం. చూడండి, నేను 15వ వచనం నుండి, నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టెదను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టేదను. మనం ఎవరిమి? మనమంతా ఎవరు? కొన్ని తోడేళ్ళు ఉన్నాయి ఇక్కడ. గొర్రె చర్మాన్ని కప్పుకున్న తోడేళ్ళు ఉన్నాయి. అవి గొర్రెల్లాగా చర్మం ఉంది, కానీ లోపల స్వభావం ఏమి? తోడేలు స్వభావం. తోడేలు స్వభావం ఏం చేస్తుందో తెలుసా? మందలోనికి దొంగగా ప్రవేశించి ఆ గొర్రెల మెడని బాగా పట్టుకుంటాయి. చూడండి, ఏది బాగా బలిసిందో దాని మెడని పట్టుకొని రక్తం తాగేసి దాన్ని లాగి తన మీద వేసుకొని బయటికి వెళ్ళిపోయి బాగా తినేస్తుంది. తోడేలు స్వభావం. ఎవరిని పట్టుకుంటుందంటే మందలు బక్క వాటిని కాదు, బాగా మేసి బలంగా ఉన్న గొర్రెల్ని. కొంతమంది తోడేళ్ళు సంఘంలో ఎవరిని పట్టుకుంటారంటే, మా పౌలు గారు చెప్తున్నారు, ఎవరు ఆత్మీయంగా ఉన్నారో, ఎవరు దేవుని దగ్గర బాగా ఉపయోగపడుతూ ఉన్నారో, ఎవరు దేవుని కొరకు పనిచేస్తున్నారో వాళ్ళని పట్టుకుంటాయండి ఈ తోడేళ్ళు. పట్టుకొని నా గొంతు కొరికేసి రక్తము తాగేస్తాయి. గొర్రె చర్మాన్ని కప్పుకున్న తోడేళ్ళు, దయచేసి గమనించాల్సింది, ఆ తోడేలు స్వభావం ఉంటే నువ్వు ప్రభు పనికి అస్సలు పనికిరావు. ప్రభుకి పనికిరావు. దేవుడు వదిలేస్తాడు నిన్ను. బైబిల్ సెలవిస్తుంది దాని స్వభావం. మందలోనికి వచ్చి బాగా బలిసిన గొర్రెల మెడని పెట్టి కొరికి రక్తాన్ని తాగేసి దాన్ని పైన వేసుకొని బయటికి వెళ్ళిపోయి తినేస్తుంది. చాలా మంది ఈ రీతిగా సంఘంలో ఎవరు మంచిగా వాడబడుతూ ఉన్నారో, మంచిగా ప్రార్థిస్తున్నారో, మంచిగా ఉపవసిస్తున్నారో, మంచిగా ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళని టార్గెట్ చేస్తాయి ఈ తోడేళ్ళు. వాటిని టార్గెట్ చేసి వాళ్ళను ఎంత పనికిరాని విధంగా చేయాలనో అంత పనికిరాని విధంగా చేస్తాయి. దయచేసి బైబిల్లో ఒక మాట ఉంది, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. నువ్వు ఏమి విత్తుకుంటావో అదే కోసుకోండి. ఒకరోజు నీకు కూడా అదే జరుగుతుంది. కాబట్టి మందిరంలో ఉన్నటువంటి వారిని మేపేది ఎవరు? ఆయన అంటున్నాడు, నేనే నా గొర్రెలను మేపి. ఆయన అంటాడు, నేనే గొర్రెలను మేపి అనలేదు, నేనే నా గొర్రెలను మేపి. గొర్రెల్ని మేపుతాడు ఆయన? ఆయన గొర్రెల్ని మేపుతాడు. గొర్రెల్ని మేపుతాడు? కువైట్ గొర్రెల్ని మేపుతాడు. దయచేసి గమనించాలి. మనం తూగుతా ఉంటే మనం ఆయన గొర్రెలా? కాదు. నేనే నా గొర్రెలను మేపుదును అని చెప్పి వాటిని పరుండబెట్టేదను. రాత్రి ఎంతమంది పడుకున్నారు? సిప్పిలా పడుకోలే. లేచి ఈదులు తిరుక్కుంటా ఉండింది. ఏమంటే సెక్యూరిటీ పని అని అందరు పడుకొని ఏం చేసి ఉంటారు? నిద్రపోయి ఉంటారు. మీ మొగుడు అదిరి చచ్చేటట్టు గొరకబెట్టి చచ్చేటారు అని వాడు అంటాడు, లే నిద్రలాగా చచ్చిపోతా ఉన్నాను, గొరక తగ్గించున్నా, నేనేం కావలసి కన్నా పెడతా ఉన్నానా అంటుంది. నేను లేచి వెళ్ళిపోతా బయట, అన్నపోయి పడుకుంటాను అని బయట పోయి చలి అవుతా ఉంది అని దండం పెడతాను, గొరక పెట్టద్ది అని. ఆమె అంటుంది, నాదన్నా చిన్న గొరక, నువ్వు రైలు బండి పరిగెత్తా ఉంటావు పని. అసలు పడకలో నేను ఎగిరిగిరి పడతా ఉన్నాను అని.
దిక్కుమాలని గురకలు అందరికీ వస్తాయి, నాకు కూడా వస్తుంది. నీకు కూడా అన్నా? అవును, నేను మనిషి కదా. నేనేమన్నా రాయితే అమ్మ పవిత్ర నవ్వుతోంది, నైనా నీకు కూడా వస్తుందా? వస్తుంది మా ఏం సత్తున గుర్ర గుర్ర అని అరుస్తూ ఉంటాను. అంటే బాగా డీప్ స్లీప్, బాగా ఫుల్లుగా నిద్రపోతూ ఉంటావు. ప్రభువు గనక పడుకోబెడితే ఆయన అంటాడు, నా గొర్రెలు అయితే నేను మేపి వాన్ని పడుకోబెడతాను. పడుకున్న వానికి, నిద్రపోయేవానికి అప్పులు తెలుస్తాయా? రోగం తెలుస్తుందా? శత్రువులు తెలుస్తారా? బాధలు తెలుస్తాయా? ఏమి మెలకువ వచ్చినాకనే అప్పులోడు, శత్రువు, బాధలు, రోగాలు అన్నీ గుర్తొచ్చేస్తాయి. అన్నీ గుర్తొచ్చి వీడు అంటాడు, కడిపి పక్క భలేన వస్తూ ఉంది అంటాడు. రాత్రి కూడా అన్నం తినలేదు అంటాడు. అన్నీ బాధలన్నీ అప్పుడు గుర్తొస్తాయి. దేవుడు ఏం చేస్తాడంటే, నా గొర్రెలను నేను మేపి వాటిని పరుండబెట్టేదను. అంటే నిద్రపోయేటటువంటి వారికి ఎట్లా ఏ బాధలు తెలియవో, ప్రభు మనల్ని పడుకోబెడితే ఈ భూ సంబంధమైన సమస్యలు ఏవి కూడా మనకు గుర్తు రావు. ప్రశాంతమైన జీవితం మనకుంటుంది. మీ నోట్లో నుండి సొల్లు కారిపోయి దిండంతా తడిచిపోయినా అసలు మీకు తెలియనే, గేల పొరపాటున ఇట్లా తిరిగినప్పుడు తేమ తగిలితే ఆయన చీర కొంగ ఎత్తి దుద్ది, శర ఎత్తి దుద్దుకొని మళ్ళా అంత దుద్దినా పోతుందా? చండాలమైన వాసన, చండాలమైన వాసన. ఎంతమందికి తెలుసు ఇది? అబ్బా ఇల్లు నిద్రే పోరు, జొల్లే గార్చుకోరు ఇల్లు. అమ్మ, నేను అన్ని ఎక్స్పీరియన్స్తో చెప్తా ఉన్నాను, దయచేసి గమనించాల్సింది. అందరికీ వస్తుంది సార్. లేదా సడన్గా లేపినారనుకో, మా చెప్పమా అంటే ఏందిరా అట్లా దుడుస్తాను, నువ్వు అంత గబాన్ని లేపితే ఎట్లమ్మా అని, మూతి గడక రాపో తుడుచుకున్నా లేమ్మా అంటాడు. దయచేసి గమనించాల్సింది. ప్రతి వాళ్ళకి ఇటువంటి అలవాటు ఉంటుంది, లేదు. ప్రభువు ఆయన మేత మేపి ఆయన మనల్ని పడుకోబెడతాడు. ప్రశాంతమైన జీవితాన్ని ప్రభు ఇస్తాడు. ఆయన మేపితే, ఆయన మనకు మేత పెడితే మనం ఎట్లుంటామో తెలుసా? పుష్టిగా ఉంటాం. ప్రభు మనల్ని మేపితే ఎట్లుంటాము? పుష్టిగా ఉంటాం. నేను ఎవరిని చెప్పేది పుష్టి అంటే? మన రమణన్న అని చెప్తాను. మన రమణన్న ఎట్లుంటాడు? పుష్టిగా ఉంటాడు. తింటాడో తిండో తెలియదు కానీ గుండ్రంగా గీరగీసినట్టు ఉంటాడు, పుష్టిగా ఉంటాడు. ప్రార్థన అయినాక అన్నను అడగండి, అన్న ఇంత పుష్టిగా నువ్వు ఎందుకున్నావు అని. పొద్దున ఏం తింటావు, మధ్యాహ్నం ఏం తింటావు, రాత్రి ఏం తింటావు? ఎవరన్నా బక్కోళ్ళు అయితే నన్ను అడగండి, నేను చెప్తాను. పుష్టిగా అంటే అన్నను అడగండి. ఓకే, దేవునికి స్తోత్రం. ఆరోగ్యం అనేది కూడా దేవుడే ఇవ్వాలి. కాబట్టి ప్రభు నన్ను మేపితే నేను పుష్టిగా ఉంటాను. ప్రభు నన్ను మేపితే, ప్రభు నాకు ఇచ్చే ఆహారంలో, నా శరీరంలో ఏ చెడు ఉండదు. నా శరీరంలో ఎవరు మేపితే? ప్రభువు మేపితే. ఈ మధ్యాహ్న సమయమందు ఈ స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డని ప్రభువే మేపుతూ ఉన్నాడు. ఇది ఏమిటి అంటే, ఇది పచ్చిక గల స్థలం. దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలములతో ఆయన నన్ను నడిపించుచున్నాడు అని అంటాడు. అంటే పచ్చిక గల చోట్ల పరుండబెడుతున్నాడంటే, పచ్చిక తిని అంటే వాక్యము తిని ప్రశాంతంగా పడుకునేకి ప్రభు సహాయం చేస్తాడు. కొంతమంది దేవుని కుటుంబంలోకి వచ్చి ప్రభు వారిని మేపేందుకు అవకాశం ఇవ్వరు. వింటారు కానీ నా గురించే చెప్తూ ఉండారని, నీ గురించి కాక ఇంకే చచ్చిపోయిన మా అమ్మకి చెప్తున్నా, నేను చచ్చిపోయిన మా నాయనకి చెప్తున్నా. వాళ్ళు అంటారు, రే బుద్ధిహీనుడా, నేను చనిపోయి దేవుని దగ్గర ఉన్నాం,
నీ ముందు బతికుండే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చెప్పురా, వాళ్ళకి చెప్పమని ప్రభు వాళ్ళు అంటారు. కాబట్టి దేవుని వాక్యం పచ్చిక, ప్రభు నన్ను మేపుతూ ఉన్నాడు. ఇమ్మానియేలు చర్చ్ అనే ఒక పచ్చిక బయళ్ళలో నేను గొర్రెని, ప్రభు నన్ను మేపుతూ ఉన్నాడు. నేను పచ్చిక చక్కగా మేస్తే ప్రభు నన్ను పడుకోబెడతాడు. అంటే ప్రశాంతమైన జీవితాన్ని ప్రభు నాకు అనుగ్రహిస్తాడు. ఏం జీవితాన్ని అనుగ్రహిస్తాడు? ప్రశాంతమైన జీవితాన్ని. ప్రభు ఇచ్చిన పచ్చిక మేయకపోతే నీవు ప్రశాంతత కాదు, అనేకులకి ప్రశాంతత లేకుండా చేసేస్తావు. నీకు ఉండదు, వేరే వాళ్ళకి ఉండదు. కాబట్టి దేవుని పిల్లలు గమనించాల్సింది ఇది. ప్రభువుకు యెహోవా వాక్కు అని చెప్పి, తప్పిపోయిన దానిని నేను వెదకుదును అంటాడు. ఆయన మంచి పచ్చికలు మేపి మనల్ని ప్రశాంతంగా పడుకోబెట్టి ఆయన ఏమంటాడంటే, రెండవ మాట, తప్పిపోయిన దానిని నేను వెదకుదును. నేను మేపేవాడే కాదు, నేను నిన్ను పడుకోబెట్టేవాడే కాదు. ఒకవేళ నీవు తప్పిపోయింటే నిన్ను వెతుకుతాను. హల్లెలూయా, నిన్ను వెతుకుతాను. తప్పిపోయిన గొర్రె గురించి మీకు బాగా తెలుసు. అవునంటారా కాదంటారా? 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయాది. అంటే దాని అర్థం ఎందుకు తప్పిపోయాది? 99 గొర్రెలు వెళుతూ ఉంటే ఆ కాపరితో పాటు ఇదేం చేస్తూ ఉంది అని అడగచ్చు. కొంతమంది 99 వెళ్ళే గొర్రెల దారిలో వెళ్ళరు, వీళ్ళు సపరేట్ దారి ఉంటుంది. దీన్ని ఏమంటారంటే దొంగ గొర్రె. దీన్ని ఏమంటారు? దొంగ గొర్రె. గొర్రెకుండే స్వభావము, ఒక గొర్రె ఏ దారిలో వెళ్తే మిగిలిన గొర్రెలన్నీ అదే దారిలో వెళ్తాయి. కొన్ని దొంగ గొర్రెలు ఉంటాయి, ఆ మార్గంలో పోవు. ఇది మొదటిది దొంగ గొర్రె, దొంగ తిండికి ఆశపడ్డటువంటి గొర్రె. అందుకని ఆ చేన్లకి వెళ్ళిపోయాది. కాపరి గొర్రెలన్నింటినీ తోలుకొని నెమ్మదిగా తన ఇంటికి వచ్చేస్తూ ఉన్నాడు. ఇది అక్కడ దొంగ తిండికి అలవాటు పడ్డది. చాలామంది ఈ రోజున వాక్యం మీద ప్రీతి ఉండదు, వాక్యం భుజించాలని ఉండదు. పనికిరాని అలవాట్లు, పనికిరాని చేష్టలు, పనికిరాని స్నేహాలు, పనికిరాని మాటలు, వీటి మీద ఎక్కువ ధ్యాస. దయచేసి ఎప్పుడు ఈ దొంగ గొర్రెకి మందను గురించి ఆలోచన ఉండదు. మంద వెళ్ళిపోయిందే, కాపరి వెళ్ళిపోయినాడే, ఇప్పుడు నేను ఎలాగా అనే చింత ఉండదు, తన ఇష్ట ప్రకారంగా. రెండవది, ఇది ఆ రాత్రి ఒంటరిగా ఉంది, భయపడుతూ ఉంది. తానున్నది అడవి మార్గంలో. ఏ సింహమో, ఏ తోడేలో, ఏ నక్కో కుక్కో వచ్చి తను తినేయచ్చు. ఎక్కడో పొదల చాటులో ఉంది. అంటే దాని అర్థం తాను కాపాడుకోవటానికి కాపరితో పాటు వెళ్ళాలి. కాపరిని విడిచిపెట్టేసాది. ఇప్పుడు పొదలోకి వెళ్ళాలి, ముళ్ళ చెట్ల మధ్యలో ఇది ఉంది. దయచేసి వినాలి, భయంతో ఇది ఉంది. నన్ను బాగా గమనించవలసిన విషయం, ఏది అరిచినా దీనికి భయమే, ఏ శబ్దం వచ్చినా దీనికి భయమే. తాను ఒంటరైన తరువాత భయం ప్రారంభమయ్యాది. దయచేసి గమనించాలి, దొంగ తిండ్లు తినే గొర్రెలు ఏదో ఒకరోజు ఒంటరైపోతాయి. కాపరి స్వరం వినని గొర్రెలు ఏదో ఒకరోజు ఒంటరైపోతాయి. మంద వెంబడి ప్రయాణం చేయని గొర్రెలు ఏదో ఒకరోజు ఒంటరైపోతాయి. ఆ రోజు భయపడాలి. చాలా పర్యాయాలు కాపరి చెప్తాడు, ఇది కాదు పద్ధతి, ఈ రీతిగా మాట్లాడకూడదు, ఈ రీతిగా జీవించకూడదు, ఈ పనులు చేయకూడదు, ఇటువంటి మాటలు మాట్లాడకూడదు, ఇటువంటి డ్రెస్సులు వేయకూడదు, ఇటువంటి హెయిర్ స్టైల్స్ పనికిరావు, ఇటువంటి నగిషీ పనులు పనికిరావు అని కాపరి చెప్తాడు. అయినా కాపరిని వినవు, కాపరిని ఎదిరిస్తాయి. దయచేసి గమనించాలి, కాపరిని ఎదిరిస్తే వచ్చే నష్టం, కాపరి వెళ్ళిపోతాడు.
నువ్వు కూడా ఒంటరి దానివి, ఒంటరి వాడివైపోతావు. ఏ తోడేలైనా తినచ్చు, ఏ సింహమైనా తినచ్చు. అప్పుడు తోడేలు ఎదురుగా నిలబడి, ఏయ్ మా 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 కాపరి రాజశేఖర్ అంటే అది మూసుకొని ఉండు అంటది. అంటదే లేదా? సింహం వచ్చి అనిందనుకో, ఏయ్ మా కాపరి రాజశేఖర్ అంటే, ఏ షటప్ యువర్ మౌత్ అని అంటది. అంటదే లేదా? పోనీ మా మా కాపరి రాజశేఖర అనేటట్లు ఉంటావా నువ్వు? నెంబర్ 1, 2 అంతా రన్నింగ్లో ఉంటుంది, పారిపోయి చచ్చిపోతావు. కాబట్టి ఒంటరితనము ఎంత భయంకరమైనదో, ప్రాణభీతితో బ్రతకవలసి వస్తుంది. అయితే కాపరి చాలా మంచివాడు. కాపరి పిలుస్తూ ఉన్నాడు. ఆయనకు కొన్ని పిలుపులు ఆ గొర్రెల్ని పిలిచే అలవాటు. బే అన్నాడు, దీనికి వినిపించింది, ఇది కూడా బే అనింది. గొంతు సరిగా రాలే, భయపడి చచ్చిపోతా ఉంది. మళ్ళా కాపరి అంటాడు, ఏడున్నావమ్మా, బా బా బే అని. ఇది అంటే అది బే అని, బే ఏడున్నాను అంటే అది ఏడుంది చెప్పు, ఏడుంది రమణ? ముళ్ళ పొదల్లో ఉంది. కాపరి ఆ చుట్టూ తిరుగుతా, ఏడ అరిస్తే వస్తా ఉంది, కనిపించలేదని. బే అంటే ఇది అని ఆయన అనుకుంటాడు. ఏదన్నా కొరికేసిందా దీని గొంతు? ఏదన్నా ఎరకొట్టేసిందా కాలు? ఇట్లా అరిస్తే వస్తా ఉందని చెప్పి కనిపెడతాడు. కనిపెట్టి బే ఏమే ముళ్ళ చెట్లు ఇరుక్కొని చచ్చింది. ముందే బొచ్చుండే గొర్రె కదా, ఎరక్కపోయింది. కాపరి చిన్నగా ముళ్ళన్నీ ఇరిచి చిన్నగా దాంట్లో నుండి తప్పించి ముళ్ళన్నీ తీసేసి భుజం మీద ఎక్కించుకొని కాపరి పోయినాడు. పోయి ఆయనతో పాటు మేపుతా ఉన్నారు కదా, చెప్పినాడు, పౌలు నా గొర్రె దొరికింది, జాస్వా నా గొర్రె దొరికింది, ప్రదీప్ నా గొర్రె దొరికింది. ఎక్కడుండింది నాయనా? దీని దిక్కే అన్నది, ముళ్ళ చెట్ల ఇరుక్కొని చచ్చింది. మందతో పాటు వచ్చి సాయిల్ అయింది, ఆడ ఇరుక్కొని చచ్చింది. నేను బ్యాన్ అరిస్తే బే అనింది. ఆ చిన్న స్వరం వినిపించిందని. దయచేసి ఒంటరితనం పనికి రాదు. దేవుని పిల్లలు ఆయన అంటాడు, తప్పిపోయిన దానిని నేను వెదకుదును. చెప్పండి, తప్పిపోయిన దానిని నేను వెదకుదును, నేనే నా గొర్రెల్ని మేపుదును, నా గొర్రెల్ని పడుకోబెడతాను. ఒకవేళ తప్పిపోయిన గొర్రెని నేను ఏం చేస్తాను? వెతుకుతాను. హల్లెలూయా. ఆదివారం ఆ కృపగల దేవుడు పచ్చిక బయలులో ఉన్న గొర్రెలకు మేత పెట్టి వాటిని పడుకోబెడతాడంటే వారమంతా నువ్వు ప్రశాంతంగా ఉండేటట్లు సహాయం చేస్తాడు. ఒకవేళ నువ్వు తప్పిపోతే ఆదివారాన తిరిగి వెతుకుతాడు, దొరకలేదు. ఆల్ నైట్ ప్రేయర్ ఎప్పుడునైనా శుక్రవారం ఆల్ నైట్ ప్రేయర్ ఉంది, 14వ తారీఖు ఆల్ నైట్ ప్రేయర్ ఉంది అంటాడు. అప్పుడైనా ఈ గొర్రె బ్యాన్ అరసాల, అప్పుడైనా ఈ గొర్రె అరసాల. తరువాత వాగ్దాన కూడిక ఉంది, ఆల్ నైట్ ప్రేయర్ ఉంది, ఇంకొకటి ఏవేవో కోటాలు పెడతా ఉంటారు. ఎందుకు పెడతానంటే తప్పిపోయినా నీవు ప్రభుల వారికి దొరకాలి అని. తప్పిపోయిన నీవు ప్రభుల వారికి దొరకాలి అని. దొరికితే ఆయన ఎందుకు తప్పిపోయావని అడగడు, దొరికావని సంతోషంతో నిన్ను భుజముల మీద ఎక్కించుకొని ఆయన వెళ్ళి తన స్నేహితులందరికీ చెప్తాడు, సార్ నా గొర్రె తప్పిపోయింది, ఇప్పుడు దొరికింది సార్, నా సంతోషంతో మీరు కూడా పాలు పంపులు పొందండి అని చెప్తాడు. నా దేవుడు ఆయన మేపేవాడు, నా దేవుడు నిన్ను పరుండబెట్టేవాడు, నా దేవుడు తప్పిపోయిన నిన్ను వెదికేవాడు. ఎక్కడ తప్పిపోయావో, ఏ విషయంలో తప్పిపోయావో దయచేసి నీకే తెలుసు. నేను ఎక్కడ తప్పిపోయినానో నాకు తెలుసు. నేను ప్రభుని అడగాలి, తండ్రి ఫలానా విషయంలో నేను తప్పిపోయాను,
ఈ పాపంలో నేను చిక్కుకున్నాను. నేను ఎంత ప్రయత్నం చేసినా ఈ ముళ్ళని నన్ను పట్టేశాయి, గట్టిగా బంధించాయి. మరి ఈ ముళ్ళ పొదల్లోకి ఎందుకు వెళ్ళావురా అంటే, శత్రువులు ఉన్నారు కదా, సింహం ఉంది, తోడేలు ఉంది, ఎలుగుబంటి ఉంది, కుక్క, నక్క, పిల్లి ఎన్నో ఉన్నాయి. ఏదైనా నన్ను చంపేయచ్చు. వాటితో పోరాడటానికి శక్తి నాకు లేదు. వాటి భయం నుండి తప్పించుకోవటానికి ముళ్ళలోకి వెళ్ళాను. ముళ్ళు నన్ను గట్టిగా బంధించాయి అని ప్రభుల వారికి చెప్పాలి. నువ్వు ఎక్కడ ఇరుక్కున్నావో, ఎక్కడ దేంట్లో చిక్కుకున్నావో, ఎందుకు తప్పిపోయావో, ఏ విషయంలో తప్పిపోయావో, గొర్రె చర్మాన్ని కప్పుకున్న తోడేలులాగా ఎవరిని వేటాడావో, వారిని పీడించి వారి రక్తాన్ని తాగావో, వాళ్ళని ఆత్మీయంగా చంపేశావో, ఇవన్నీ నీకు తెలుసు, ఇవన్నీ నాకు తెలుసు. అయితే ప్రభు నన్ను ఇప్పుడు వెతుకుతూ ఉన్నాడు. వెతికే అతనికి నేను నా చోటు చెప్పాలి. ప్రభువా, నేనే ఆ గొర్రె చర్మాన్ని కప్పుకున్న తోడేలు, నా జీవితాన్ని బాగు చేయండి. నేనే తప్పిపోయాను, ఈ ముళ్ళలో ఇరుక్కుపోయాను. కోపం అనే ముళ్ళు, అబద్ధాలనే ముళ్ళు, ఎన్నో పనికిరాని పాపములు నా చుట్టూ నన్ను పట్టి మందతో పాటు రానివ్వకుండా, మంద కాపరితో పాటు రానివ్వకుండా ఇక్కడ ఇరుక్కుపోయాను. తప్పించండి అయ్యా. సర్వశక్తిమంతుడైన దేవుడు చాలా మంచివాడు.